Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ప్రతిరోజులాగే మార్నింగ్ నార్మల్గా నిద్రలేచాను, కానీ రోజు ఏంటంటే యాజ్ యూజువల్ పనిలో పడేదాన్ని. ఇవాళ ఒకటి అనిపించింది, లైఫ్ ఇంత మెకానికల్గా ఎందుకు అయిపోతుంది అని చెప్పి. మన చిన్నప్పుడు స్కూల్స్ అయితే 9 o'clockకి స్టార్ట్ అయ్యేవి. కాస్త ఇంట్లోంచి 8:30కి అట్లా బయలుదేరేవాళ్ళం. ఇప్పుడు అలా కాదండి బాబు. పిల్లలైతే కొంతమంది అసలు 6:30కే ఇంట్లోంచి స్టార్ట్ అవటం అనేది చూస్తున్నాను. యూట్యూబ్ వీడియోస్లో చూస్తున్నాను. అండ్ అట్లాగే బయట కూడా లైక్ 6:30, 6:45, 7 ఆ టైం కల్లా బ్యాగులు పట్టుకొని బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. సీరియస్లీ అసలు ఏమైపోతుంది ఈ లోకానికి అని అనిపిస్తుంది నాకు. ఈ స్కూల్స్ ఎందుకు ఇట్లా చేంజ్ అయిపోతున్నాయి, కాలేజెస్ ఎందుకు ఇట్లాగా అసలు ఎక్కడో ఊరు చివరి పెడతా ఉంటారు కాలేజెస్ అయితే, అది మరీ ఘోరం అనుకోండి. అసలు పిల్లలండి పాపం సరిగ్గా పొద్దున పూట టిఫిన్ చేయడానికి, ఒక పాలు తాగడానికి, ఇంట్లో మమ్మీ డాడీతో కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవడానికి ఉండట్లేదు. అసలు ఫుల్గా ఈ ఫారిన్ కల్చర్ మొత్తం తీసుకొచ్చి ఇండియాలో పెడుతున్నారని అనిపించింది. ఎందుకంటే మా కజిన్ వాళ్ళ బాబు 6:30, 6:45 ఆ టైంకి అట్లా స్నోలో చక్కగా మొత్తం జాకెట్ వేసుకొని తలంతా కవర్ చేసుకొని వెళ్ళిపోతాడనమాట. అసలు అనిపిస్తూ ఉంటుంది, అంత చిన్నోడు లైక్ 6-7 years ఉంటాడు. మన వీడియోస్లో కూడా మీరు ఆ బాబుని చూసే ఉంటారు, బాసిగాడ్ అని అంటూ ఉంటారు కదా. అనిపిస్తూ ఉంటుంది అసలు వాడు ఎట్లా లెగుస్తున్నాడు, ఎలా చేసుకుంటున్నాడు అని. బిజీ గురించి ఆలోచిస్తుంటే స్ట్రింగ్ వినోద్ చెప్పే మాటలు గుర్తొచ్చింది. తను ఒక ఇంటర్వ్యూలో అన్నాడు, మనకు అసలు టైం లేకుండా చేసేస్తున్నారు వీళ్ళు అని. ఏదేమైనా సరే మనం ఇప్పుడు ప్రస్తుతం చేంజ్ చేసేది ఏం లేదు. పిల్లలు మనతో టైం స్పెండ్ చేయడానికి కుదరట్లా, ఇంటికి రాగానేనేమో హోంవర్క్లు అవన్నీ అని అంటారు. ఇంకా అసలు పాపం వాళ్ళకి టైం ఎక్కడండి. ఇవాళ సిద్ధుకు లంచ్ బాక్స్లో బెండకాయ టొమాటో వేసి ఇగురు కూరలా చేస్తున్నాను. చాలా సింపుల్ అండి, 10 minutesలో ఈ కూర అయిపోతుంది. ఫస్ట్ మామూలుగా ఆవలు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వీటితో తాలింపు పెట్టేసుకుంటాము. అందులో ఉల్లిపాయలు, టొమాటోలు వేసి మగ్గిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసి 1 స్పూన్ పెరుగు వేస్తే బెండకాయలు జిగురు రాకుండా ఉంటుంది. బాగా మెత్తగా అవుతాయి, ఫ్రై అవుతాయి అన్నమాట చక్కగా. బెండకాయలు బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఒకవేళ చపాతీలోకి తినేటట్టయితే కొద్దిగా ఆమ్చూర్ పౌడర్, గరం మసాలా లాంటివి యాడ్ చేసుకోవచ్చు. ఇది నేను రైస్లో చేస్తున్నాను కాబట్టి జస్ట్ ఉప్పు, కారం, పసుపు వేసాను. కూర రెడీ అయిపోయిందండి. అండ్ ఇక్కడ పప్పుచారు కూడా పెట్టేసా. ఇందాక ములక్కాయ ముక్కలు చూపించాను కదా, అవి ఏంటంటే మా ఫ్రెండ్ ఒక 3 ములక్కాయలు ఇచ్చింది. వాటిని చక్కగా కడిగేసి ముక్కలు కట్ చేసి ఫ్రీజర్లో పెట్టేశాను. ఇలా కావాల్సినప్పుడు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్కి దోశలు వేస్తున్నాను. ప్రతిరోజు దోశ ఏంటి అని అనుకోవద్దండి, మామూలుగా సిద్ధుకి ఇష్టమో. అండ్ ఇది ఈజీ కదా, సో ఒక్కొక్కసారి ఇడ్లీ వేస్తూ ఉంటే ఒక్కొక్కసారి దోశ. అండ్ కరివేపాకు పొడి నేను ఇంట్లో తయారు చేశాను. ఎలా చేశాను అనేది ఆల్రెడీ వీడియో షేర్ చేశాను కదా, లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు చెక్ చేయండి. దోశలు బాగా క్రిస్పీగా ఉన్నాయి. ఏ రేషియో ఫాలో అవుతారు పిండి చేయడానికి అని అడుగుతున్నారు. 1 కప్పు మినప్పప్పుకి 2 కప్పులు బియ్యం తీసుకుంటాను. అండ్ కొద్దిగా మెంతులు తీసుకోవచ్చు, అంటే ఒక 1/2 teaspoon మెంతులు సరిపోతాయి. సో నానబెట్టి మిక్సీ పట్టుకోవటమే. సిద్ధుకి లంచ్ కూడా ప్యాక్ చేస్తా అండి, తను స్కూల్కి వెళ్ళాడు. ఇల్లంతా కూడా చాలా మెస్సీగా ఉంది. నైట్ సర్దకుండా పడుకున్నాను, ఎందుకంటే ఈ మధ్య 10 కల్లా నిద్రపోతున్నాము. నా ఎడిటింగ్ టైం కంప్లీట్గా మార్చేసుకున్నాను కదా, మార్నింగ్ ఎడిట్ చేసుకుంటున్నాను కాబట్టి. అండ్ వాయిస్ ఓవర్ కూడా మార్నింగే ఇచ్చేస్తున్నాను కాబట్టి నాకు నైట్ త్వరగా నిద్రపోవడానికి కుదురుతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ చేంజ్ బాగుందండి, లైక్ మంచి హ్యాబిటే కదా అది. ఇల్లంతా కూడా క్లీన్ చేయాలి. బిఫోర్ దాట్ పూజా రూమ్లో ఉన్న పాత పువ్వులు, తర్వాత వాటర్ అదంతా కూడా చేంజ్ చేసేస్తా. ప్రతిరోజు నేను ఇలా చేస్తున్నాను అనమాట. మా హస్బెండ్కి కొంచెం ఈజీగా ఉంటుంది పూజ చేసుకోవడానికి అని. తను ఆఫీస్కి వెళ్ళటం స్టార్ట్ చేశారు కదా, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకా ఆపేస్తున్నారు. ఆల్మోస్ట్ వీక్లీ 2 times అనమాట. ఇంకా 2 times కూడా తీసేస్తారనే టాక్ అయితే వచ్చింది. ఇంకా తను ఆఫీస్కి వెళ్ళాలి, పూజకి లేట్ అయిపోతుంది, ఎందుకులే ఇబ్బంది పడతారు, మళ్ళీ ఎక్కడ పూజ స్కిప్ చేయాల్సి వస్తుందోనని నేను కూడా కొద్దిగా ఇలా హెల్ప్ చేస్తున్నాను. పువ్వులు ఇవన్నీ తీసి క్లీన్ చేసి వాటర్ అదంతా రెడీ పెట్టా అనుకోండి, అభిషేకం చేసుకొని మొత్తం పూజ అదంతా చేసేసరికి తనకి సరిపోతుంది అనమాట. ఒక 10 నిమిషాల నుంచి 1/2 గంట వరకు అయితే పడుతుంది. వండిన కూరలన్నీ కూడా డిష్ అవుట్ చేసేసి ఆ తర్వాత కిచెన్ క్లీన్ చేసేసాను. ఈ లోపేమో మా హస్బెండ్ లేచారు. తను బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను, ఆ తర్వాత పూజ చేసుకుంటాను అని అన్నారు. అందుకని తనకు దోశ పెట్టేసి నేను కూడా కాఫీ తాగుతున్నా. ఇద్దరం కొద్దిసేపు అట్లా మాట్లాడుకొని ఇంకా మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు యాజ్ యూజువల్. నేనేమో ఇల్లు క్లీన్ చేస్తూ ఉన్నా. డస్టింగ్ పెట్టుకుంటా అనమాట, వారానికి 1-2 సార్లు అట్లా. అంటే ఇల్లు ఎంత మెస్సీగా ఉన్నది అనే దాన్ని బట్టి
వాళ్ళిద్దరి పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక నాది స్టార్ట్ అవుతుంది. బెడ్రూమ్స్ అన్నీ ఫస్ట్ సర్దేసి అంటే మొత్తం డస్టింగ్ చేసేసుకొని ఆ తర్వాత ఇంకేదన్నా లివింగ్ రూమ్ డైనింగ్ దగ్గర డస్టింగ్ చేయాల్సి వస్తే చేస్తాను. లివింగ్ రూమ్ డైనింగ్ ఇవన్నీ కూడా వారానికి ఒకసారి డస్టింగ్ చేసిన బెడ్రూమ్స్ ఎప్పుడు డస్ట్ కనిపిస్తే అప్పుడు డస్ట్ చేయడం అనేది నాకు ఒక అలవాటు ఉంది ఫస్ట్ నుండి. ఎందుకంటే నైట్ అంతా రూమ్ డోర్ క్లోజ్ చేసేసి ఉంచుతాము. అదే గాలి మళ్ళీ పీలుస్తూ ఉంటాం, ఆ డస్ట్ అక్కడే ఉంటుంది. అస్సలు మంచిది కాదండి, అలర్జీస్ అక్కడ నుండే స్టార్ట్ అవుతాయి. ఇంతకుముందు నేను వారానికి ఒకసారి క్లీన్ చేసేదాన్ని. ఫ్రీక్వెంట్గా క్లీన్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుండి కూడా నాకు ఈ డస్ట్ ఎలర్జీస్ అవన్నీ చాలా వరకు తగ్గాయి. ఏసీ వెంట్స్ ఉంటాయి కదా, అవి ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసుకోవటము. బెడ్రూమ్లో ఎప్పుడు కూడా వెంటిలేషన్ బాగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మాది అపార్ట్మెంట్ కాబట్టి పక్కన వేరే అపార్ట్మెంట్ ఉంటుంది అండ్ నేను ఒక మార్నింగ్ 10 minutes ఓపెన్ చేసేసి ఉంచుతాను. తర్వాత విండో వరకు క్లోజ్ చేసేసి ఉంచుతా. డోర్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడూ ఓపెనే ఉంటాయి. ఎందుకంటే ఎయిర్ సర్క్యులేషన్ కంపల్సరీ జరగాలి, లేదంటే బెడ్రూమ్స్ బాగా స్మెల్ వచ్చేస్తాయి. పిల్లలు కొంతమంది లేదా ప్రైవసీ కావాలి అని అనుకునే వాళ్ళు పెద్దవాళ్ళైనా సరే ఎప్పుడు బెడ్రూమ్స్ క్లోజ్ చేసేసి ఉంచుకుంటారు. అదైతే అస్సలు మంచి అలవాటు కాదు అని అనిపిస్తుంది నాకు. మేము యూఎస్లో ఉండేటప్పుడు ఫ్లారిడా నుంచి నాకు తెలిసిన అక్క మా ఇంటికి వచ్చారనమాట. ఒక 2 days ఉన్నారు. నేను బెడ్రూమ్ డోర్స్ అండ్ విండోస్ ఎప్పుడు క్లోజ్ చేసి ఉంచుతుంటే అస్సలు అలా ఉంచకూడదు, సన్ నుంచి ఎనర్జీ వస్తుంది. సో మార్నింగ్ కంపల్సరీ తెరుచుకో, అట్లీస్ట్ నీకు లోపల సన్ రేస్ డైరెక్ట్గా పడకపోయినా సరే ఆ డోర్స్ అండ్ విండోస్ అనేవి ఎప్పుడు ఓపెన్ ఉండాలి మార్నింగ్ టైంలో అని చెప్పింది అనమాట. అది నాకు ఇంకా బాగా గుర్తుండిపోయింది. ఇవి రిక్లైనర్కి ఉన్న కప్స్ అండి, కప్ హోల్డర్స్ ఉంటాయి కదా, అవి అప్పుడప్పుడు వాష్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ నేను చేసేలోపు మా హస్బెండ్ పూజ కూడా కంప్లీట్ చేస్తారు. ఇల్లంతా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా డస్టింగ్ చేశాక. మళ్ళీ అలా ఒకసారి చూసుకొని ఎక్కడన్నా ఉందా అని వెతుకుతూ ఉంటాను. ఆ సాటిస్ఫాక్షన్ అనేది రావాలి కదా మనకి. తర్వాత వాక్ చేస్తున్నా కొంతసేపు. ప్రతిరోజు కూడా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, కొద్దిగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లాగా కొన్ని డంబెల్స్ తోటి చేస్తూ ఉంటా. అండ్ అవన్నీ కూడా నేను వీడియోలో చూపించలేనండి, ఏవో చిన్నవి చేసుకుంటూ ఉంటా. వెరీ బేసిక్ ఎక్సర్సైజెస్ అండ్ యోగా ఆసనాలు. దాని తర్వాత ఒక 5-10 minutes అట్లాగా ఈ ట్రెడ్మిల్ మీద వాక్ చేస్తాను. అండ్ ఈవినింగ్ మళ్ళీ ఒక 1/2 hour to 40 minutes వరకు వాక్కి వెళ్తా. అదైతే లైక్ ఫుల్గా వాకింగ్ కింద వచ్చేస్తుంది. రా టాక్స్ విత్ వీకే అనే ఛానల్లో ఒక డాక్టర్ గారు గట్ హెల్త్ గురించి చెప్తూ ఉన్నారు. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే మనం తెలుసుకోవచ్చు. సో ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే వీడియో రిఫర్ చేయండి. సండే బర్గర్స్ చేశాను కదా, బర్గర్ బన్ ఒకటి ఉండిపోయింది, మళ్ళీ పాడైపోతుందని చెప్పి బ్రేక్ఫాస్ట్లోకి ఎగ్ శాండ్విచ్ లాగా చేసేసుకున్నాను. పైనాపిల్ని ఉప్పుతో కడిగి తింటారు. ఇలా చేస్తే నాలుక మీద దురద రాకుండా ఉంటుంది. అలా క్లీన్ చేయకుండా కూడా మనం తినచ్చండి, ఎందుకంటే దాని మీద ఉన్న ఎంజైమ్స్ డైజెస్టివ్ సిస్టమ్కి చాలా చాలా మంచిది. ఎప్పుడైనా మనకి ఫుల్గా అనిపించినా, బ్లోటెడ్గా అనిపించినా సరే, కాన్స్టిపేషన్ ఉన్నా, ఏదో పొట్టలో తేడా ఉంది అని అన్నప్పుడు పైనాపిల్ని చక్కగా కడిగి కట్ చేసేసి తినేసాము అని అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంటెస్టైన్స్ అన్నీ లిటరల్లీ క్లీన్ అయిపోతాయి, ఎందుకంటే అందులో లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. చక్కగా నమిలి తినాలి, ఉప్పు వేసుకోకూడదు, కారం వేసుకోకూడదు, షుగర్ ఏది కూడా వేసుకోకూడదు అనమాట. యాజ్ ఈస్గా చక్కగా అలా తినేస్తే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. జ్యూస్ చేసుకొని తాగితే మళ్ళీ ఎటువంటి లాభాలు మనకి రావు. మార్నింగ్ వాటర్ చేసిన ప్లాంట్స్ అన్నీ కూడా బ్యాగ్ పెట్టేశాను. ఇంకా తర్వాత కొంచెం ఎడిటింగ్ ఉంది, ఆ ఎడిటింగ్ అంతా చేసుకోవాలి. ఒకసారి నేను చేసిన వీడియో వినేసి ఆ తర్వాత ఏదైనా చిన్న ఉంటాయి కదా, అవి ఎర్రర్స్ అవన్నీ రెక్టిఫై చేసుకోవాలి. ఇదంతా ఆల్మోస్ట్ నాకు 2 hours to 2.5 hours పడుతుందండి. ఎడిటింగ్ వచ్చి నేను ఐమూవీలో చేస్తూ ఉంటాను. ఎడిటింగ్ మధ్యలో ఏది తినడానికి తాగటానికి ఉండదు, ఎందుకంటే ఏదైనా తాగామనుకోండి సలైవా వచ్చేసి ఏదో ఒకలాంటి సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట వాయిస్ ఓవర్ చేసేటప్పుడు. అది ఎందుకు నాకు ఇన్కన్వీనియంట్గా అనిపిస్తుంది, అందుకని నేను మధ్యలో ఏది తాగను. సో కంప్లీట్గా 1.5 to 2 hours అయితే ఫుల్ బ్రేక్ లాగా ఉంటుంది అనమాట. తర్వాత లంచ్లో కూర్చుంటే ఫుల్ ఆకలేసేస్తూ ఉంటుంది. ఇంతకుముందేమో నేను నైట్ చేసినప్పుడు ఎట్లా ఉండేది, డిన్నర్ అంతా కంప్లీట్ చేసుకున్నాక ఇంకెటు తినం కదా ఏమి, సో అప్పుడు తెలిసేది కాదు. కానీ ఇప్పుడు టోటల్లీ డిఫరెంట్.
మధ్యాహ్నం అది సిరీస్ చూసిన తర్వాత ఇంకా సిద్ధు వచ్చేసాడు. స్నాక్గా ఏమైనా చేద్దాము అంటే నాకు బర్గర్ కావాలన్నాడు. అదేంటో నువ్వు నెక్స్ట్ వీక్ తింటా అన్నావు కదా, అందుకని నేను ఫ్రీజ్ చేస్తాను బయట పెట్టలేదు అని అంటే, కాదు ఏదో ఒకటి చేస్తే అని అన్నాడు. సరే బన్ ఏమో నేను మార్నింగ్ తినేసాను కదా బ్రేక్ఫాస్ట్లో, బ్రెడ్ ఉంటే ఇంకా శాండ్విచ్ లాగా చేసి ఇచ్చేస్తున్నాను. దీని మీద పెరి పెరి సీజనింగ్ వేస్తే చాలా బాగుంటుంది. నా దగ్గర అది లేదని చెప్పి నాచోస్ సీజనింగ్ ఉంటే అది వేసేసాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ వాక్కి వెళ్ళాలనిపించలేదు, అందుకని కూర్చొని సిరీస్ మొదలు పెట్టా కొత్తది. ఫైండింగ్ వల్ల చూస్తా అండి 2 సీజన్స్ అయిపోయాయి. ఇంకేదైనా కామ్గా కూర్చొని చూద్దాము అని అంటే మా హస్బెండ్ ఏమో సేఫ్ చూడు బాగుంటుంది అని అన్నారు. ఇది లైక్ మిస్టరీ లాగా అనమాట. సో అది చూస్తూ ఇంకా టైం అయిపోయిందండి. డిన్నర్ చేసేసాము, అంత ఫ్రెష్ అవటం అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ డేకి అని చెప్పి వెజ్జీస్ అవి కట్ చేసుకుంటున్నాను. అసలు అయితే సండేనే మొత్తం వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటా కదా, మన బర్గర్ చేసేసరికి నాకు అసలు టైం సరిపోలే అండ్ ఫుల్గా టైర్డ్గా అనిపించింది. మళ్ళీ అవన్నీ ఏం కట్ చేస్తాంలే అని చెప్పి ఆ రోజు వెజిటబుల్స్ తెప్పించా కానీ కట్ చేయలేదు. ఇంకా పెండింగ్ ఉండిపోయిందనమాట. సో గోరుచిక్కుడుకాయలు కట్ చేసి ఉంచుతున్నా. ఇవాళ ఈ ఒక్క వెజిటబులే అండి కట్ చేసింది. గోరుచిక్కుడుకాయ పెసరపప్పు వేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ రెసిపీ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, మిస్ అవ్వద్దు. మధ్యాహ్నం నుంచి కూడా బిట్స్ అండ్ పీసెస్గా స్ట్రింగ్ వినోద్ది ఒక వీడియో వింటూ ఉన్నాను. అంటే పని చేసుకునేటప్పుడు నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు వింటూ ఉంటాను. చాలా బాగుందన్నమాట. కొత్త కొత్త విషయాలు బోల్డ్ అని చెప్తూ ఉన్నాడు అందులో. మనకి ఖడ్గమాల తెలుసు కదా, సో అది మన లైఫ్లో ఎలా యూజ్ అవుతుంది అనేది, అంటే మనకి ఎలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేది అందులో చెప్పాడు తను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కమ్యూనిటీ ట్యాబ్ చెక్ చేయండి. నా కమ్యూనిటీ ట్యాబ్లో వీడియో ప్రొవైడ్ చేశాను. కానీ పాపం స్ట్రింగ్ వినోద్ని అసలు ఫుల్గా యూట్యూబ్ బ్యాన్ చేసేసిందండి. అదే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎవరెవరో పిచ్చి పిచ్చి వీడియోస్ పెట్టే యూట్యూబర్స్ అందరూ ఉన్నారు, కానీ తను లేకపోయేసరికి చాలా ఇదిగా అనిపిస్తుంది నాకు. హోప్ మళ్ళీ తను బ్యాక్ రావాలి అని చెప్పి చాలా ప్రయత్నాలు జరిగాయి, కానీ ఇంకా తన ఛానల్ని ఐ థింక్ మళ్ళీ బ్యాక్ తీసుకురాలేకపోతున్నారు ఎవరు కూడా. ఇంకా నైట్ ఆల్మోస్ట్ నా ప్రీ ప్రెప్స్ అన్నీ అయిపోయాయి. పెరుగు తోడు పెట్టేసుకుంటున్నాను. కావాల్సినవన్నీ కూడా అంటే లైక్ కుక్కర్, నెక్స్ట్ డేకి వెజిటబుల్స్ అవన్నీ కూడా కౌంటర్ మీద పెట్టేస్తా. ఎక్కువగా ప్రిపరేషన్స్ ఉన్నాయి అన్నప్పుడు కౌంటర్ మీద పెడతా అండి, లేదంటే కనుక నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకుంటున్నాను. పప్పు బియ్యం అలాంటివి మాత్రం పెట్టేసుకుంటాను, ఎందుకంటే ఒక్కొక్కసారి నాకు 3 o'clock కానీ 4 o'clock కానీ మేలుకో వస్తూ ఉంటుంది. అప్పుడు కిచెన్లోకి వచ్చి జస్ట్ బ్లైండ్గా అనమాట ఆ పప్పులో బియ్యంలో వాటర్ పోసేసి మళ్ళీ వెళ్ళిపోయి పడుకుంటా. చక్కగా ఈ లోపల నానుతూ ఉంటాయి. బియ్యం నానితే లంచ్ బాక్స్లోకి ఏంటంటే అన్నం గట్టిగా లేకుండా మెత్తగా ఉంటుంది. అందుకని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేను వచ్చేసి కిచెన్లోకి వచ్చి ఇవి నానబెట్టడానికి ట్రై చేస్తాను. ఈ అలవాటు నాకు మా మమ్మీ దగ్గర నుంచి వచ్చింది అనమాట. సో అది నా ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయాయండి. కిచెన్ కూడా క్లీన్ చేస్తాను. 9 కల్లా పని అయిపోయింది కదా, 10 కల్లా పడుకుంటున్నాం డైలీ. సింగర్ స్మిత ఉంది కదా, తన ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఓల్డ్ స్కూల్ రిచువల్స్ నుంచి నేను ఐ క్రీమ్ అండ్ హెయిర్ ఆయిల్ తెప్పించుకున్నాను. హెయిర్ ఆయిల్ అయితే అసలు ఎక్సలెంట్ అండి, నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఐ క్రీమ్ మాత్రం నేను అంత ఫ్రీక్వెంట్గా వాడట్లేదు, వీక్లీ 2 వాడితే బాగుంటుంది అని అంటున్నారు. సో నేను ఇది నెమ్మదిగా రివ్యూ షేర్ చేస్తాను. ఆల్రెడీ ఆయిల్ది అయితే చాలాసార్లు మధ్య మధ్యలో ఇట్లా వ్లాగ్స్లో ఇంక్లూడ్ చేశాను రివ్యూని. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.